లైటింగ్ ఎంత బాగుందో చూడండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫుల్ లైటింగ్, డెకరేషన్ చూడండి ఎట్లా ఉంది. భక్తులు చూడండి ఎంతగానో ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. ఫుల్ రష్ ఉంది. దర్శనానికి కూడా 12 గంటలు 16 గంటలు అట్లా పడుతుంది. బాగా రష్ ఉంది. లైటింగ్ మాత్రం చాలా బాగుందండి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు ఇది 27 తారీఖు 3వ నెల 2026 సంవత్సరం. 27 తారీఖు 3వ నెల 2026 సంవత్సరము. చూడండి ఎంత బాగుందో తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి రష్ కూడా చూడండి, భక్తులు చూడండి ఎంత రష్గా ఉందో. చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంది. నాకు దర్శనం పొద్దున 12:30 వరకు అయిపోయింది నా దర్శనం. దర్శనం కూడా చాలా బాగా అయిందండి నాకు. ఫ్రీ దర్శనంలోనే పోయినా కానీ చాలా బాగా అయింది. కాకపోతే ఒకటి లేట్ అయింది, చాలా బాగా లేట్ అయింది. కానీ దర్శనం మాత్రం బాగా అయింది, చాలా బాగా అయింది దర్శనం అయితే. సర్వదర్శనంలో పోయినా రాత్రి 7:30కి లైన్లోకి వెళ్ళిపోయినా, మధ్యాహ్నం 12:30 వరకు దర్శనం అయిపోయిందండి. రష్ మాత్రం చాలా ఉంది సర్వదర్శనంలో. సర్వదర్శనం పోయే వాళ్ళు కొంచెం చూసుకోండి, టైం బాగా పడుతుంది, అదొకటి చూసుకోండి. ఎస్ఎస్ టోకన్ అది పొద్దున్నే ఇస్తారంట, 5 o'clock 6 o'clock ఇస్తారంట. ఇంకా మళ్ళీ రోజుకి ఒకటేసారి ఇస్తారంట, అది కూడా ఒకసారి చూసుకోండి. ఎస్ఎస్ టోకన్ కింద మన రైల్వే స్టేషన్ కాడ అక్కడ ఇస్తారు ఎస్ఎస్ టోకన్. అది రైల్వే స్టేషన్ కాడ ఇస్తారు కింద తిరుమల. విష్ణు నివాసంలో ఇస్తారు ఎస్ఎస్ టోకను. 5 గంటల నుంచి 6 గంటల వరకు, 5 గంటలకు ఒకసారి ఇస్తారంట, 6 గంటలకు ఒకసారి ఇస్తారంట. చూసుకోండి ఏ టైం అనేది. 5-6 గంటలకు ఇస్తారంట. ఇంతకుముందు ఏమో 1:30కి ఇస్తుండే, ఇప్పుడు టైం చేంజ్ చేశారు. 5 గంటలకు ఇవ్వచ్చంట, లేదంటే 6 గంటలకు ఇవ్వచ్చంట ఎస్ఎస్ టోకను. కింద తిరుమల రైల్వే స్టేషన్ కాడ విష్ణు నివాసంలో. లేదు సర్వదర్శనం పోవాలనుకుంటే టైం మాత్రం బాగా పడుతుంది, చూసుకోండి. అదొకటి 12 గంటలు 16 గంటలు 20 గంటలు కూడా పడుతుందంట. ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు.